అందరికీ నమస్కారం. మన ఛానల్లో కొంతమంది 10th క్లాస్ తర్వాత మేము క్రికెట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, మరి దానికి ప్రాసెస్ ఎలాగో మేము ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కొంతమంది అడగటం జరుగుతుంది. అయితే మరి దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. దానికంటే ముందుగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో అయితే మరి 10th క్లాస్ తర్వాత మరి క్రికెట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి మూవ్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇంకా ఎర్లీ స్టేజ్లోనే ఉన్నారు, తొందరగానే మేల్కొన్నారు. సో కాబట్టి మీరు క్రికెటర్ అవ్వాలి అంటే ఇది మంచి ఏజ్, ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంటే 15-16 ఇయర్స్ లోపు. మీకు 10th క్లాస్ అంటే 15 ఇయర్సే ఉంటాయి కాబట్టి మీరు అండర్ 16 కూడా ఆడొచ్చు. సో మీకు ఒక మంచి యూజ్ ఉండిద్ది. మరి ఫస్ట్ ఎలాగ వెళ్ళాలి మేము అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. సో అయితే మీరు ఖచ్చితంగా ఒక అకాడమీలో జాయిన్ అవ్వాల్సిందే. అండర్ 16 లోపలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక అకాడమీలో జాయిన్ అవ్వండి. అకాడమీ అంటే ఏ అకాడమీ అయినా జాయిన్ అవ్వచ్చా అంటే ఏ అకాడమీ పడితే ఆ అకాడమీ అయితే నేను రికమెండ్ చేయను. ఎందుకంటే మీకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డిస్టిక్లో ఉంటారో, ఏ డిస్టిక్ అయినా కానివ్వండి, గుంటూరు అవని, అనంతపూర్ కానీ, కర్నూలు కానీ, లేదంటే వైజాగ్ కానీ, ఏదైనా ఉన్నాయి, మీకు డిస్టిక్ సెలక్షన్స్ అప్పుడు ఆ డిస్టిక్ సెలక్షన్స్ ఎక్కడ పెడుతున్నారు అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఆ డిస్టిక్ సెలక్షన్స్ ఏ అకాడమీలో పెడుతున్నారో తెలుసుకొని ఆ అకాడమీలో మీరు జాయిన్ అవ్వండి. ప్రతి ఇయర్ ఒక చోటే పెడతారు మ్యాక్సిమం. సో అక్కడ మీరు ఆ అకాడమీలో జాయిన్ అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ ఉండిద్ది. సో ఎక్కడో మారుమూల ఉన్న అకాడమీలో మీరు జాయిన్ అయ్యి అక్కడ కోచింగ్ నేర్చుకున్నా కూడా మీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ కొన్ని సందర్భాల్లో మీకు కష్టమైతే. సో కాబట్టి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, ఒక్కోసారి మీకు సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది కూడా తెలియకపోవచ్చు వేరే వేరే చోట మీరు కోచింగ్ తీసుకుంటే. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడైతే డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అప్పుడు మీకు ట్రయల్స్ సెలక్షన్స్ పెడుతున్నారో ఆ అకాడమీలో జాయిన్ అవ్వండి. సో దానివల్ల మీకు యూజ్ ఉండిద్ది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ప్రతి ఒక్కరు అకాడమీలో జాయిన్ అవ్వాల్సిందేనా అంటే, మనకి సెలక్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. అంటే కొన్ని స్టేట్స్లో చూసుకుంటే ఓపెన్ సెలక్షన్స్ ఉంటాయి. అలాగా మనకి ఒరిస్సా లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో ఎలాగ ఉంటాయి అంటే, డైరెక్ట్గా ఓపెన్ సెలక్షన్స్ అంటే డిస్ట్రిక్ట్ ట్రయల్స్ పెడతారు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ప్రాబుల్స్ టీం తెస్తారు, దాని నుంచి డిస్ట్రిక్ట్ టీం అలా తీసి స్టేట్కి ఆడిస్తారు. కానీ కొన్ని స్టేట్స్లో ఎలా ఉండిద్ది అంటే, లైక్ తెలంగాణ లేదంటే ఉత్తరప్రదేశ్ ఇలాంటి వాటిల్లో మనం తీసుకుంటే, లేదంటే గోవా ఇలాంటి స్టేట్స్లో కనుక మనం చూసుకుంటే లీగ్స్ ఆడిస్తారు. అంటే ఫస్ట్లోనే మీకు మ్యాచెస్ ఆడిపెడతారు. అంటే ఇప్పుడు ఒక అకాడమీలో మీరు జాయిన్ అయిపోయిన తర్వాత సో మీ అకాడమీ నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళని లీగ్స్ ఆడిస్తారు అనమాట. అంటే అలాగే ఎన్ని అకాడమీలు ఉంటే అన్ని అకాడమీలు స్టేట్ మొత్తంలో సో వాళ్ళ మధ్య మ్యాచ్లు పెట్టి, నాకు తెలిసి 13 మ్యాచ్లు పెడతారు. సో 13 మ్యాచ్లో మీకు ఒక 7-8 మ్యాచ్లైనా ఛాన్స్ ఇస్తారనమాట. సో అలాగా మ్యాచ్లు ఆడిపించి దాంట్లో కనుక మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటే దాని నుంచి స్టేట్ ప్రాబుల్స్కి అలా చేస్తారు. సో అయితే ఈ 2 టైప్స్ ఆఫ్ సెలక్షన్స్, మీరు డైరెక్ట్గా ట్రయల్స్ ఉన్నాయా లేదంటే మీకు లీగ్స్ ఆడుతున్నారా అనేది ఫస్ట్ తెలుసుకోండి. ఆంధ్రాలో అయితే డైరెక్ట్ ఓపెన్ ట్రయల్స్ ఉంటాయి. సో ఇక్కడ తెలంగాణలో అయితే మీకు లీగ్స్ ఆడుతారు, లీగ్స్ నుంచి వెళ్ళొచ్చు. సో అయితే దీనికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎర్లీ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయితే మీరు ఖచ్చితంగా ఎర్లీ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా అకాడమీలో జాయిన్ అవ్వండి. సో అది కూడా ఈ సెలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే అకాడమీలో మాత్రమే జాయిన్ అవ్వండి. అనంతపూర్ అయితే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఆర్డిటి, అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని చెప్పేసి ఆర్డిటి స్టేడియం అని ఉండేది. సో అక్కడికి వెళ్ళి అక్కడ నెట్స్ ఉంటాయి. సో అక్కడ మీకు డైరెక్ట్గా బాల్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, బాల్స్ కూడా. సో మీరు ఫాస్ట్ బౌలర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని తర్వాత మీరు బ్యాట్స్మెన్ అయితే కిట్ బ్యాగ్ మీరు తీసుకెళ్లాల్సి ఉండేది. సో దాని తర్వాత మరి అలాంటి అకాడమీలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ సెలక్షన్స్ కూడా అక్కడే జరుగుతాయి కాబట్టి అనంతపురి. సో నేను ప్రిఫర్ చేసేది అయితే అది. దాని తర్వాత నేను గుంటూరు వచ్చేసరికి, గుంటూరులో అయితే మీ అందరూ తెలిసిందే మాజెటి గురవయ్య కాలేజ్ ఉంటుంది. సో ఆ ప్లే గ్రౌండ్లో అయితే మీకు సెలక్షన్స్ జరుగుతాయి ఎప్పుడు కూడా, అంటే పిచ్చుకల గుంట గ్రౌండ్ అంటారు. సో ఈ 2 చోట్ల అయితే నేను ప్రిఫర్ చేసేది ఆ 2 అకాడమీస్. సో దాని తర్వాత మరి ఈ రెండిట్లో జాయిన్ అయ్యాం. సరే, నేను ఆంధ్రప్రదేశ్ కాదు, నేను ఇక్కడ తెలంగాణ అని కనుక మీరంటే, తెలంగాణలో అయితే ఖచ్చితంగా మీరు ఏ ఏజ్లో ఉన్నా నేను ఖచ్చితంగా అకాడమీ ప్రిఫర్ చేస్తాను. ఏ అకాడమీ అయినా జాయిన్ అయిపోండి. సో అక్కడ నుంచి మీకు లీగ్స్ ఆడిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోండి. సో ఏ అకాడమీ అయినా పర్లేదు, కానీ లీగ్స్ ఆడిస్తున్నారా లేదా అనేది తెలుసుకొని, సో లీగ్స్ ఆడిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న అకాడమీ జాయిన్ అయిపోండి. సో ఆంధ్రాలో అయితే నేను పర్టికులర్గా ఇవి కొన్ని అకాడమీస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి, తెలంగాణలో ఏ అకాడమీలో అయినా జాయిన్ అయిపోయింది, లీగ్స్ ఆడుతున్నారు లేదా అనేది తెలుసుకోండి ఫస్ట్. సో దాని తర్వాత మీకు లీగ్స్ ఆడిచ్చిన తర్వాత డైరెక్ట్గా ఆడి నుంచి మీ పర్ఫార్మెన్స్ బేస్ ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇది
మీరు 15 ఇయర్స్ ఏజ్ అంటే ఖచ్చితంగా మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోవచ్చు. దాని తర్వాత ఒకవేళ అండర్ 16 కనుక మీరు సెలెక్ట్ అయితే ఏదర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్, మీ ఫ్యూచర్ ఇంకా సజావుగా సాగిపోయింది. ఎందుకంటే అండర్ 19లో కూడా ఖచ్చితంగా మీ పేరు ఉండిద్ది. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లేయర్గా ఉండిపోతారు మీరు. అండర్ 16లో సెలెక్ట్ అయితే అండర్ 19కి కూడా మీ పేరు మారుమోగుతూనే ఉండిద్ది. సో కాబట్టి మిమ్మల్ని ఈజీగా పిక్ చేసుకుంటారు అండర్ 19 అప్పుడు కూడా. సో దాని తర్వాత స్టేట్కి ఆడటానికి ఇంకా అదంతా మీ పర్ఫార్మెన్స్ బేస్డ్. సో కాబట్టి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే అకాడమీలో జాయిన్ అయిపోండి. సో అది ఎక్కడ, ఏ అకాడమీ అనేది కూడా ఇందాక చెప్పాను. సో ఎక్కడైతే సెలక్షన్స్ జరుగుతాయో అక్కడ జాయిన్ అయిపోండి. సో ఒకవేళ మీకు తెలియకపోతే ఎక్కడ ఏ అకాడమీలో జరుగుతాయో మీకు తెలియదు అంటే, సో దానికి సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ అడగండి, కామెంట్లో అడగండి. సో దానికైతే ఆన్సర్ చేస్తాను.